మొంతా ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధితులకు అందుతున్న సాయాన్ని తెలుసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలో 2 రోజులుగా వానలు కురుస్తున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఎక్కువ ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరడంతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. నీటి ఉధృతితో పెద్ద ఎడ్లగాడి పెనుమాకలంక ప్రధాన మార్గంపై రాకపోకలను నిలిపివేశారు. ఎటపాక పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఏలూరు గ్రామీణ మండలం కోమటిలంకకు రాకపోకలను నిలిపివేశారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి మంచి భోజనం సౌకర్యాలు, అదేవిధంగా మెడికేటెడ్, ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో దగ్గు జలుబు ఇట్లాంటివి వస్తాయి కాబట్టి వాళ్ళన్నిటి కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ప్రతి క్యాంపు దగ్గర కూడా ఒక ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తా ఇల్లు వదిలిపెట్టి రావడం ఇష్టం లేకపోయినా సరే మన లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్స్ని అదేవిధంగా మన డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ తోటి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి క్యాంప్స్లో తీసుకొచ్చి పెడతా ఉన్నాము. ఏదన్నా పోల్స్ కానీ ఇరిగిపోవటం కానీ కేబుల్ కానీ కండక్టర్ కానీ తెగిపోవడం జరిగితే కనుక వాటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాము. కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న జరుగుతా ఉన్నాయి, ఇమీడియట్గా రెక్టిఫై చేస్తున్నాం. తీవ్ర తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వేములదేవి, పాతపాడు, మొగల్తూరు, పేరుపాలెం గ్రామాల్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి పర్యటించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో తణుకులో అధికారులు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యానాదులు పుంతకు చెందిన 60 మందిని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వారికి అల్పాహారం, భోజన ఏర్పాట్లతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. కరెంటు పోతే ఇబ్బంది పడకుండా జనరేటర్ సదుపాయం కల్పించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని తహసీల్దార్ అశోక్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయిన వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు చేరుతోంది. గేట్లు తెరిచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎర్రకాలువ ఉధృతితో పంగిడిగూడెం, రాజవరం మధ్య కాజ్వేపై వరద నీటితో రాకపోకలు నిలిచాయి.